మీకెళ్ళి వాన పడ్డదా నుల్లా గట్లా అడుగుతావేందమ్మా? ఊర్లనే ముంచుతుంటే వాన పడ్డదా? బట్టలు ఆరినాయా? కాలువ వారిందా? గిదేం దిక్కుమల ప్రశ్న అని గరంగాకురి. హైదరాబాదులో అంతగానం వాన వల్లే ఇట్లా వచ్చినట్టు వచ్చిపోయింది. కానీ జిల్లాలల్లో మాత్రము వాన కాదు, వరద వరద ముంచింది. నా మనసుకు తక్లీఫ్ కూడా అయింది. ఇప్పటికే కామారెడ్డి, మెదక్ జిల్లాలు హరిగోసపడ్డాయి కదా ఈ వరదలతోని. ఇక ఇప్పుడు నిర్మలు, నిజామాబాదు, కరీంనగర్ ఇట్లా ఏ జిల్లాకువో ఏ ఊరికివో తొవ్వ కనబడితే ఒట్టు ఈడ చూడు నీళ్ళే నీళ్ళు. అసలు పండుగ సంబరం కూడా లేకుండా అయింది. నిజంగా పండుగ పూట కూడా జనం అవస్థ పడుతుంటే నాకే అంత ఎట్లెట్లనో అనిపించింది. పారి ఈ వరద సంగతి చూసేద్దాం మనం. ఇగో నిర్మల్ జిల్లాలో చూడుర్రి వానదేవుడు ఎంత గోస పట్టుకొచ్చిండు. అసలు జనం పానాలు అరచేతులు పట్టుకొని బిక్కు బిక్కుమంటారు. వల్ల చెరువు కట్టలు తెగిపోయినాయి, తొవ్వలు బంద్ అయిపోయినాయి, ఇండ్లు మునిగిపోయినాయి, కార్లు బండ్లు పడవలు లెక్క మారిపోయినాయి. అసలు రోడ్లేవో చెరువులేవో ఏం అర్థం కాకుండానే కనబడ్డది. ఇండ్లు వరదలు ఇరుకపోయిన జనాలు గిట్ట సాహసాలు చేసుకుంటూ బయటపడ్డారు. నిర్మల్ జిల్లా ముదోల్లో అడవిల బడి నీళ్ళలు ఇరుక్కపోయింది. పాపం చూడుర్రి వీళ్ళు ఎట్లా తండ్లాడుకుంటూ బయటకు వస్తాన్లో. నిన్న మొన్నటి వరదలతోని కామారెడ్డి ఇంకా కండ్ల పంట నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నదోల్లా. వాన ఇంకిడిచి పెట్టలే. స్కూళ్ళు, కాలేజీలు, వంతెనలు, గింతలు అన్ని ఇంకా నీళ్ళలోనే ఉన్నాయోల్లా. అగ చూడు ఎట్లా కనబడుతుందో కామారెడ్డి జిల్లా. ఇటు సిరిసిల్ల జిల్లా పరిస్థితి కూడా ఘోరమే ఉన్నదోల్లా. గుళ్ళల్లో కూడా వరద నీళ్ళు వచ్చినాయి. మెదక్ జిల్లా జనం పరిస్థితి కూడా ఘోరం. ఓ దిక్కు వానలు, ఇంకో దిక్కు వరదలు. జనం బాధ చెప్పాలంటేనే నాకే పానం కలుపుకోమంటుంది కాదా మరి. పెద్ద వాన పడతనే ఉన్నది, ఇండ్లకు వరద నీళ్ళు వచ్చినాయి. ఇంకేడుంటారు? ఎంత కష్టం చెప్పురి. చిన్న పిల్లలు అయితే ఎంత అవస్థపడ్డరో, చంటి పిల్లల్ని ఎత్తుకొని జనం ఎంత బాధపడ్డరో తలుచుకుంటా అంటేనే వరకు ఉడుతుందోలా నాకు. నల్గొండ, వరంగల్, మంచిర్యాల, కరీంనగర్, నిజామాబాద్ గిట్లా ఏ జిల్లా చూడు వానలు వరదలతోని గోసపడుతూనే ఉన్నాయోల్లా. వాగులు వంకలు పొంగుతున్నాయి, ఊర్లలో కత్తాన్నాయి నీళ్ళని. పాపం జనం కట్టుబట్టలతోని బయటకు వత్తాన్లు. పానాలు కాపాడుకునేందుకు ఇండ్లెక్కి కూసుంటారు. ఎంత కష్టం చెప్పు. ఇంకా 3-4 వద్దులు పెద్ద వానలు ఉన్నాయట్నోల్లా. ఎవ్వరు బయటికి వెళ్ళొద్దని చెప్తారు. ఇంట్లుంటేనేమో వరదచ్చి పాడైతుందాయే, ఆఫీసర్లేమో బయటికి వెళ్ళొద్దంటారు. ఇక చెప్పు కథ. ఓ దిక్కు వరదలతోని రాష్ట్రం గింతగానం దండలాడుతుంటే మన సర్కారు ఏం చేస్తాంది ఏంది ఇన్నొద్దులు ఏం చేసింది? ఇప్పుడు కాదే చేస్తాంది. వాళ్ళు ఎట్లా ముగడబడుతుందో నేను అటెనక చెప్తా, కానీ మీరు మాత్రం పైలంగా ఉండాలల్లా. Gaudu zoom कर वीडियो हाँ या मतलब वीडियो गौड़ अंत भाषा में zoom कर रहे हैं